నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మాకసలు ఏమీ తెలీదు, మాకసలు ఏం సంబంధం లేదన్న పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. అయితే బెయిల్ మీద మిథున్ రెడ్డి బయటకొచ్చినా సరే వాళ్ళ ఇంట్లో అయితే సోదాలు జరుగుతున్నాయి. అయితే కీలకమైన ఇంట్లో కూడా ఆధారాలైతే దొరికాయి. అయితే ఇక ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే మిథున్ రెడ్డి అయితే బెయిల్ మీద బయటకొచ్చారు. అయితే వాళ్ళ ఇంట్లో అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. కీలకమైన ఆధారాలు కూడా దొరికేసాయి. ఇక ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మిథున్ రెడ్డి కీలకంగా వివరించినట్టుగా మొదటి నుంచి కూడా సిట్ బృందం అనుమానిస్తూనే ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అటు ప్రభుత్వంతోటి, ఇటు అధికారులతోటి, జగన్మోహన్ రెడ్డితోటి అంటే అందరితోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా మిథున్ రెడ్డికి పేరుంది. ఎంపీగా కూడా గతంలో ఎంపీగా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. అతను ఇప్పుడు A4గా ఉండడం జరిగింది. అతని వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అతనే చక్కదిద్దినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే సిట్టు తన దర్యాప్తులో పేర్కొన్న అంశాలని మనం ఒకసారి పరిశీలించినట్టయితే A2గా ఉన్న వాసుదేవారెడ్డి, A3గా ఉన్న సత్యకుమార్ వీళ్ళ ద్వారానే వీటన్నిటి కూడా నడిపించినట్టుగా కనిపిస్తుంది. షెల్ కంపెనీని క్రియేట్ చేసినట్టుగా, తన కంపెనీకి PLR కంపెనీకి కూడా నిధులు మళ్లించినట్టుగా, ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇతనే పంపిణీ చేసినట్టుగా అంటే చాలా ఆధారాలు సేకరించడం. ఈ ఆధారాలు సేకరించిన తర్వాత తనకున్న ప్రొవిజన్స్ ఆధారంగా కొన్ని సందర్భాల్లో బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుంది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఒకసారి బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వివిధ కారణాలతో బెయిల్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సిట్ బృందం ఈరోజు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తుంది తన ఇళ్లలో. ఒకటి హైదరాబాద్లో కానీ, బెంగళూరులో, తిరుపతిలో ఏకకాలంలో. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి కార్యాలయంలో కూడా మిథున్ రెడ్డి కార్యాలయంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో తన తండ్రి, తను ఎమ్మెల్యే కూడా ఉన్న సందర్భంలో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తుండటంతో అతను హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హైదరాబాద్లో కూడా తన కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కీలకమైన 4 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం ద్వారా ఖచ్చితంగా మరింత సమాచారాన్ని సేకరించడానికి దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా షెల్ కంపెనీలు క్రియేట్ చేయడం, డబ్బును మళ్లించడం, వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాను, మీకు మంచి అధికార పోస్టింగ్ ఇస్తా అని చెప్పి A3గా ఉన్న సత్యప్రసాద్కి మాట్లాడడం, వాసుదేవరెడ్డి ద్వారా పని చేయించడం, ఇవన్నీ అంటే దాదాపుగా సిట్ బృందం పూర్తి విషయాలు మిథున్ రెడ్డికి సంబంధించిన ఏ విధంగా వివరించాడు. ఒకటి మిథున్ రెడ్డి చివరిలో ఇతను క్రియేట్ చేసిన దాన్ని కింది స్థాయిలో ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా మొత్తం కూడా పూర్తిగా సిట్ బృందం, దర్యాప్తు బృందం సేకరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇతను ఏ విధంగా చేరింది, షెల్ కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేశాడు, తన సొంత కంపెనీ PLR కంపెనీకి కూడా ఏ విధంగా నిధులను మళ్లించాడు అనే అంశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న నేపథ్యంలో ఈ 4 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం ద్వారా మరింత సమాచారం ఇప్పుడు భారతీయ సిమెంట్స్కి సంబంధించిన వాటికి కూడా నిధులు మళ్లించడం జరిగింది. అవి ఎవరి ద్వారా మళ్లించాడు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు సేకరించే ఆధారాల ద్వారా మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఇందులో కీలకంగా వివరించినట్టుగా మనకైతే కనిపిస్తుంది. చూడాలంటే ఈరోజు సేకరించే ఆధారాల ప్రకారం మరొకసారి బెయిల్ రద్దు చేసి మరొకసారి రిమాండ్కి తీసుకొని మరింత విచారణ కొనసాగిస్తారా, ఈరోజు అయితే మరింత కీలకంగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సార్, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు కీలక ఆధారాలు దొరికేసరికి సిట్కి అయితే సిట్ చెప్తుంది ఏంటంటే కర్మకర్త క్రియ మొత్తం కుటుంబ సభ్యులే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ వైపు కావచ్చు, మిథున్ రెడ్డి వైపు కావచ్చు, మొత్తం కుటుంబ సభ్యులే ఉన్నారని మనకు సమాచారం వస్తుంది. ఇక మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు, మొత్తం కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా. తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది, ఇతనికి ఎంపీగా ఇవ్వడం జరిగింది. కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబం ఎంతో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా అంతే. పూర్తిగా అంటే తన నమ్మకస్తుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కుటుంబీకులు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏ లావాదేవీలు జరిగినా, ఏ వ్యాపార సంబంధాలు జరిగినా ఎవరైనా అంటే ఒక వ్యక్తి ఏంటంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు అక్రమంగానైనా సక్రమంగానైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు తన సొంత వ్యక్తుల్ని అంటే కుటుంబ సభ్యుల కంటే కూడా తను ఎక్కువగా తనతో ఉండే సొంత వ్యక్తులకి పనులు అప్పగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో స్కామ్ జరిగినా జరగకపోయినా ఏం జరిగినా
వాళ్ళను నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్కామ్‌కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యుల ద్వారానే ఇదంతా. అంటే కొన్ని సందర్భాల్లో ఏందంటే కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకేం తెలుసు అంటే వాళ్ళ భార్య గాని వీళ్ళంటే వాళ్ళని అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారనే ఒక విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంత వాళ్ళ ద్వారా చేయించుకున్నట్టయితే కొంత సేఫ్‌గా ఉండే అవకాశం ఉందనేది కూడా ఉంటుంది. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కుటుంబం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో, ప్రభుత్వంతో, పార్టీతో అన్ని రకాల సంబంధాలు కలిగిన వ్యక్తులే కాబట్టి ఈ పనులన్నీ చేయించుకోవడానికి వాళ్ళు ముందుంటారని మనం అనుకోవచ్చు. సార్ ఇప్పుడు జరుగుతున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించి కూడా ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీనే ఉందని సమాచారం వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారైతే ఇక నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, నేను దేని మీదైనా ప్రమాణం చేస్తానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు నిన్న. అసలు ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్‌కి సంబంధించే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ కాపడ్డారో వాళ్ళందరూ కూడా అసలు లిక్కర్ స్కామే జరగలేదు, మాకు అసలు సంబంధమే లేదు, అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంది అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి వాళ్ళు ఏ విధంగా చేశారని చెప్పి దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగానే ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. లిక్కర్ స్కామా, అదేంటి లిక్కర్ స్కామ్ ఒకటి జరిగిందా అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి జోగి రమేష్ అయినా ఎవరైనా మాకేం సంబంధం. మిథున్ రెడ్డి కూడా మొదట్లో అదే చెప్పడం జరిగింది. అరెస్ట్ కావడానికి ముందు లిక్కర్ స్కామ్‌కి నాకేం సంబంధం, నాకు సంబంధమే లేదు, ఇది రాజకీయ కక్ష, కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దర్యాప్తు సంస్థలు కొంత సమాచారం సేకరించిన తర్వాతనే అవతలి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటారు. కొంత సమాచారం సేకరించి మిగతా సమాచారాన్ని వీళ్ళ ద్వారా సేకరించే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళ అనుచరుల ద్వారా ప్రయత్నించేస్తారు. వీళ్ళతో ఉండేవాళ్ళు డ్రైవర్లో లేకపోతే వీళ్ళతోటి పిఏలో వీళ్ళతో ఉండేవాళ్ళ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటుంది, వాళ్ళ ద్వారా ఏం పనులు చేయించుకున్నారు. కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళ ద్వారా పంపిస్తారు, అందులో డబ్బు ఉందని వాళ్ళకి తెలియకపోవచ్చు. అవును. ఒక ఈ వెహికల్ తీసుకెళ్ళి డబ్బా బాక్స్ ఉంటుంది, తీసుకెళ్ళి ఒక దగ్గర చేరవేంటది. అందులో మనీ ఉందని చెప్తారా, లేకపోతే వేరే ఏదో ఉందని చెప్తారా, సామాన్లు ఉన్నాయని చెప్తారు, అక్కడ చేర్చిరాడు వాళ్ళకు తెలిసే అవకాశం ఉండదు. అంటే ఆ విధ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ దర్యాప్తు సంస్థలన్నీ కూడా పూర్తిగా లోతుగా విశ్లేషించి చేసే అవకాశం ఉంటుంది. ఊరికే అంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవరైనా మర్డర్ చేసిన వాళ్ళైనా నేనేం చేయలేదు, నాకేం తెలియదు అంటది. చివరికి అది తేలిన తర్వాత ఏం చెప్తారంటే మేము ఆత్మరక్షణ కోసం చేసినామని చెప్తారు. తర్వాత నన్ను నేను రక్షించుకోవడం చెప్తారు. కానీ ముందైతే చేయలేదని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తులో తేలే అంతవరకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. క్యాబినెట్ సమావేశంలోనే చెప్పడం జరిగింది. అతను నేరం చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటే మనం ఇప్పుడే కాదు చెప్పాల్సింది, అతను కేవలం నిందితుడు మాత్రమే. అది కోర్టులు నిర్ణయిస్తాయి అతను నేరస్తుడా లేకపోతే నిందితుడా అనే విషయాన్ని. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సేకరించిన ఏదైతే సమాచారం ఉంటుందో, సాక్ష్యాలు ఉంటాయో అవన్నీ కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. ఫైనల్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఎవరిని ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి పాత్ర ఎంత, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ద్వారా వెళ్ళాయి, ఇవి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ అంటే ఈ ఫైనల్ స్టేజ్లో ఉన్నదిగా మనం అంటే గుర్తించడం జరిగింది. ఎవరెవరు ఉన్నారని గుర్తించడం జరిగింది. ఫైనల్ లబ్ధిదారులు ఎవరు చేయించారనే దీనిలో భాగంగానే మిథున్ రెడ్డి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయింది. దానికి కారణం ఏంటంటే ఒకటి మిథున్ రెడ్డి, రెండు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండవ రిపోర్ట్లో కూడా కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరు, అతను 34 A4గా ఉన్నప్పటికీ ఇతను A4గా ఉన్నప్పటికీ వీళ్ళ ద్వారానే పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మిథున్ రెడ్డి ఫ్యామిలీతో పాటు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ ఉంటే వీళ్ళ ద్వారా బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.